మీకైతే బాబీ డియోల్ గారితో కాంబినేషన్ ఉంది, కానీ మీ కెమిస్ట్రీ అని చెప్పలేము, ఎందుకంటే పాపం మీ ఆయన చేయాల్సినటువంటి చెడ్డ పనులన్నీ చేస్తున్నారు సినిమాలో. సో హౌ వాజ్ ది కాంబో వర్కింగ్ విత్ బాబీ గారు? నేను వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది, ఎందుకంటే వీ హ్యాడ్ మోర్ సీన్స్ టుగెదర్ కదా. సో ఐ డిడ్ గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ టాకింగ్. లా చదవడానికి ఎందుకంటే క్యారెక్టర్కి వెళ్ళిపోయి కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అది ఎక్కడో వెళ్ళిపోయి మూల ఎక్కడో కుర్చీ చేసుకుని ఏదైనా ఎప్పుడన్నా పొరపాటున కెమెరా ముందు కుర్చీ చేసుకుని కూర్చుంటే టకటకట వెళ్ళిపోయి పక్కన కూర్చునేవాడిని. ఏమైనా ఇంటెన్స్ సీన్ ఉన్నప్పుడు నేను కాదు, ఎప్పుడు అసలు టోటల్ క్యారెక్టర్ ఉండిపోయింది అది వీడెప్పుడు. అంటే అది మంచి క్వాలిటీ, దట్స్ అ గుడ్ క్వాలిటీ, ఐ అప్రిషియేటింగ్ దట్ క్వాలిటీ, దట్ ఇంట్రెస్ట్. అండ్ అసలు ఎప్పుడు కనపడేది కాదు, లేదండి, ఎక్కడికో వెళ్ళిపోయి కుర్చీ చేసుకుని అలా కూర్చుంది అంతే. థ్యాంక్ యూ సార్. ఎలా వాళ్ళకి యానిమల్ దొరికిందని ఆ కథ చెప్పారు నాకు, అండ్ ఐ వాజ్ లైక్ దట్స్ అమేజింగ్. ఎంత ఫ్రాంక్గా నేను అక్కడ ఉన్నాను, నేను ఆ పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. సో హీఈస్ వెరీ ఫ్రాంక్ అబౌట్ దట్. వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. సో ఇక తమన్ గారు బాలకృష్ణ గారు అంటే అదొక కల్ట్ కాంబినేషన్. ఐ థింక్ వరుసగా ఇది 4వ సినిమా అనుకుంటాను. అఖండ అయింది, వీరసింహారెడ్డి అయింది, భగవత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్, ఇక నెక్స్ట్ రాబోతుంది మళ్ళీ. పైగా ఏంటి, అంతకుముందు సరదాగా అనేవాళ్ళు థియేటర్లలో స్పీకర్లు పగిలిపోతాయి అని, మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చూసాం. అవును అవును సార్. ఏంటి సార్ మీ కాంబో రహస్యం ఏంటి సార్? తమన్ గారు ఎస్పెషల్లీ మీ సినిమా అనేసరికల్లా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్, డిఫరెంట్. అసలు సినిమా సంబంధం ఉండదండి. నేను చూశారుగా అఖండ అంటే అది వేరు, టోటల్గా ఆధ్యాత్మికం, శంఖం ఊదుతూ అది వేరు. మరి వీరసింహారెడ్డి అనగానే కొంచెం టిపికల్ రాయలసీమ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యాడ్ చేసి టిపికల్ ఫీలు అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు ఆయన. మళ్ళీ మనకి ఇప్పుడు నెలకొండ భగవత్ కేసరి అనగానే అసలు దానికి వేరే టోటల్గా మ్యూజిక్ స్కీమ్ డిజైన్ చేయడం మ్యూజిక్. మనం ఎప్పుడైతే ఆ సినిమాలోని సన్నివేశాలతో మమైకం అవుతామో అప్పుడే సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి, అంటే మర్చిపోతాయి. చరిత్రలు నిలిచిపోతాయి. కరెక్ట్. అండ్ అందులోనూ మీరు ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి సామాజికమైనటువంటి యాంగిల్ని కూడా, అంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని కూడా మీరు ఇందులో స్ట్రెస్ చేయడం అనేది కరెక్ట్. ప్రపంచం కూడా ఎలా తయారవుతుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నారు అని చెప్పాను ఇంతకు ముందు కూడా, నేను సర్జికల్ స్ట్రైక్స్ ఇవి కాదు, వాటర్ వార్స్ జరగబోతాయి ఇక ఫ్యూచర్లో. వాటర్ వార్స్ కానీ సూపర్బ్ అండి, ఎందుకంటే ఇంత బాలకృష్ణ గారు లాంటి ఒక యాక్టర్ ఉన్నటువంటి సినిమాల్లో ఇలాంటి పాయింట్ని కూడా చెప్పడం అనేది, ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫోటైన్మెంట్ని మీరు కలిపి అందించడం అనేది గ్రేట్ అండి. నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాల ద్వారా నా డైలాగులు, బ్రహ్మాండమైన పదునైన డైలాగులు మన రచయితలు వాళ్ళ చేత రాయించడం వల్ల, దర్శకులు, అలాగే మన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వల్ల అయితేనేమి ఒక 2-3 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను. కనెక్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక మెసేజ్. ఇప్పుడు మన ఎవరో వాళ్ళ పిల్లలు కూడా వస్తే కావాలని ఆ పాప అల్లు అర్జున్ పాప ఈ పజిల్స్ ఏదో అంటుంటే నేను అన్నీ వింటున్నా వాళ్ళతో పాటు కలిసిపోయాను. కలిసిపోయి టక్కని మేక తోకకు మేక తోక మేకకు తోక మేక అని వాళ్ళే షాక్ తిన్నారు. ఎంతమంది పిల్లలు చూస్తుంటారండి ఆ ప్రోగ్రాము. కరెక్ట్. వాళ్ళందరూ అడుగుతారు కదా, ఏంటి తిని పాడాడు బాలా, అందరూ అదేగా పిలుస్తున్నారు బాలాని. పిల్లలేనా బాలానే, లేకపోతే బడి, లేకపోతే బ్రో పాడాడు ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్తారు పలానా సినిమా ఆదిత్య G69 90 కోట్లలో చేశాడు అతను, ఏంటి ఒకసారి చూపించండి, ఏంటి ఏం అదే అది చూసి ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఇటువంటి సినిమా చేసామా మనం తీసామా మన తెలుగు వాళ్ళం అని. ఫస్ట్ సోషియో ఫ్యాంటసీ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, ఫస్ట్ సోషియో సైన్స్ ఫిక్షన్. అది ఆశ్చర్యపోయారు వాళ్ళే పిల్లలు, ఇటువంటి సినిమాను మనం తీసామా అని. మన గొప్ప అని చెప్పుకోము, మన గొప్ప చాటాలి. రామారావు ఏం చేశారు, ఆయన సినిమాల ద్వారా భక్తిని కాపాడారన్నాను, ఆయన సినిమాల ద్వారా పౌరాణిక పాత్రలను కాపాడారన్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది అది. సార్ మ్యూజిక్ తమన్ గారు మీది ఒక కాంబో, ఒక కల్ట్ కాంబో. ఆగండి, are you getting suffocated? No. Water. Not water. Save me. Is there any hospital? You want Thaman, sir? AC on తగ్గించారా? అప్పుడు ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట.
రాత్రి విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ గాలి రాకుండా చేసి ప్రాణవాయువులు ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ శాఖ అని. ఇప్పుడు మనం తమన్ వచ్చినట్టున్నాడమ్మా, ఆయన మీద మాత్రం కేసు కాదు కానీ తమన్ నిన్ను వచ్చినందుకు నేను అయ్యో దీర్ఘాష్మక విద్యుత్ శాఖ మీద కేసు. తమన్ గారు, ఈ మధ్య మీరు ఇంటి పేరు మార్చారని విన్నాము. అంటే అఖండ సినిమా అయింది, అలాగే వీరసింహారెడ్డి అయింది, అండ్ భగవత్ కేసరి అయింది, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా డాకు మహారాజు, దీని తర్వాత మళ్ళీ అఖండ. సో నేమ్ అదే మార్చేశారు బాలయ్య గారు ఫ్యాన్స్. నేను చెప్పాను కదా హార్డ్ కోర్ ట్రూ చాలా. నేను దబిడి సాంగ్ థియేటర్లో డ్యాన్స్ ఆడేవాళ్ళు చూస్తున్నా, అంతా వేరే అసలు. వాళ్ళు హిప్ ఆడించే చాలా రోజులు అయి ఉంటుంది. అలా ఆ వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ విపరీతంగా అసలు డాన్స్ ఆడి, అసలు ఒకటి సెల్ ఫోన్ అంతా ఇక్కడ పెట్టుకుని, అంటే చాలా బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, ఫోన్ మాట్లాడుతూ డాన్స్ ఆడుతాడు. సో the streamline of fans for Balay garu is very long, from 6 to 60. 60 కాదు 6 to 90 మేబీ. అంతే. లేదు నాకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు, లైక్ వెరీ లైక్ చాలా పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా సైడ్ వాళ్ళందరూ, నువ్వు ఎవరికైనా చెయ్యి బాలయ్య బాబు మాత్రం కరెక్ట్ మ్యూజిక్ కొట్టు అని మాకు దీవించినప్పుడే అలా చూపిస్తారు. రే జై బాలయ్య. సో అలా. So Balay garu is like got that streamline of like 6 to 80 of fans, because the way he build up the whole thing is very deep. పైగా ఏంటంటే మాకు కూడా యాజ్ ఆడియన్స్ మా కాంబినేషన్లో సినిమాను సర్వరోగ నివారణ మాట. సూపర్ సార్. అసలు నేను అంటుంటా కదా కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చని, అలాగా మా కాంబినేషన్ సినిమాలు రోగాలు నయం అయిపోతాయి దెబ్బకి. అంటే అన్నీ ఉంటాయి, వాడికి కావాల్సిన అన్నీ ఫుల్ లేట్ ప్లాటర్. అంటే మన పంచపక్ష పరమాన్నం వడ్డించిన విస్తరమాట, ఫుల్ లేట్ ప్లాటర్. ఆ రోజు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వాడు సరిగా పెట్టలేదండి ఆ మైక్. అది జరిగి నేను చూస్తూనే ఉన్నాను. పడాలి నేను, నాకు సరే అంత పెద్ద స్పీకర్ ఎవరిపైన పడకూడదు కదా, చూస్తే అలా పడిపోయింది ఫటాన్. స్పీకర్ కూడా మాట నిలబెట్టుకుంటున్నాను చూడు అని టాప్ అని ఒకసారి కింద పడింది అనమాట. అంటే స్పీకర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. హిస్ ప్రెజెన్స్ ఇస్ 100% ఇన్ ద స్క్రీన్. అది కంప్లీట్గా డైలాగ్స్కి కాకుండా, ఫిల్మోగ్రఫీ కాకుండా సౌండింగ్గా కూడా ఎలా, బికాస్ మాకు ఒక 128 స్పీకర్లు ఉన్నాయి ఇన్ ద థియేటర్స్ టు హగ్ ఆడియన్. సో అది ఆ సైజ్ వచ్చి ఇట్ కమ్స్ టు లైఫ్. అన్ని స్పీకర్లో అన్ని ఎవ్రీ ఎలిమెంట్స్, అంటే మనం ఉగాది పచ్చడి లాగా అది తిన్నంటేనే మనకి అన్ని సెన్సెస్ ఆన్ అవుతాయి కదా. సో అలా లైక్ బాలయ్య గారి సినిమా అంటే సౌండ్కి ఒక ఉగాది పచ్చడి లాగా అనమాట.